నమస్తే. వీధిన స్వాగతం. లక్ష్యం సమాజితం. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఏ సత్యనారాయణ గారు ఉన్నారు. ప్రస్తుతం మరి రాష్ట్రంలో అధికారుల పైన జరుగుతున్నటువంటి అలజడులు మనం చూసే ఉన్నాం. దాని మీద స్పందించడానికి మనతోటి సత్యనారాయణ గారు ఉన్నారు. వారిని మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? మొత్తం మీద చూస్తే రెండోసారి కూడా ఎన్నికయ్యారు. మొత్తం 5 సంవత్సరాలు. అవును. మీ యొక్క అసోసియేషన్ యొక్క ముఖ్య అంశాలు. నమస్కారం. సత్యనారాయణ, నేను తెలంగాణ గైడెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. నేను గత 5 సంవత్సరాల నుంచి ఈ అసోసియేషన్కు జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నా. మా సంఘం తెలంగాణ గైడెడ్ అధికారుల సంఘం 2006లో ఇప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు స్థాపించడం జరిగింది. కేవలం తెలంగాణ ఏజెండాగా తెలంగాణ స్థాపన కోసం ఏర్పడినటువంటి సంఘం అది. అయితే తెలంగాణ స్థాపనలో గైడెడ్ అధికారులు అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి తెలంగాణ సాధించట్లో ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ఉద్యమ నాయకుడు వాళ్ళ అలుగుజాడల్లో మేమంతా నడిచి తెలంగాణ సాధించట్లో కీలక పాత్ర పోషించడం. తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఎట్లా పనిచేయాలి, ప్రభుత్వం ఏవైతే స్కీములు ప్రవేశపెడుతుందో అవి ప్రజలకు ఎట్లా చేరవేర్చాలి అనే ఉద్దేశంతో మేము ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రాంలు, చిన్న ట్రైనింగ్ ప్రోగ్రాంలు, అట్లనే ఈసీ మీటింగ్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళకు మా మెంబర్లకు అందరికీ పనే లక్ష్యంగా మనం తెలంగాణను ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందిందని అంటే ప్రభుత్వం ఏవైతే పథకాలు ప్రవేశపెడుతుందో వీటిని మేము గ్రాస్ రూట్ లెవెల్ వరకు తీసుకెళ్ళి ప్రజలకు సేవ చేస్తున్నాం. కాబట్టి ఇలా తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉండట్లో మేము కూడా కీలక పాత్ర పోషిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే ఈ మధ్యలో తహసీల్దార్ జరిగినటువంటి చర్య పైన మీరు లెటర్ ప్యాడ్ ఒకటి పెట్టడం జరిగింది. అందులో చాలా తప్పులు ఉన్నట్టుగా కూడా మొత్తం వైరల్ అవుతున్న సందర్భంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అయితే అది వాస్తవమే, అందరూ వైరల్ అవుతుంది వాట్సాప్లలో. నేను కూడా నా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు మేము ఆమె విజయారెడ్డి తహసీల్దారు అలా మంటల్లో కాల్చి చంపడం అనేది చాలా పాశవిక చర్య. ఆ రోజు మేమంతా టెన్షన్లో ఉన్నాం. మేము అక్కడ ఉస్మానియా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినాం. అప్పుడు మీడియా వాళ్ళు అడిగితే ఏం సార్ ఏమైనా ప్రెస్ నోట్ పంపిస్తున్నారా అంటే పంపిస్తామని చెప్పి మా టైపిస్ట్కు అక్కడ నుంచి మేము ఫోన్ ద్వారా డిక్టేట్ చేయడం జరిగింది. చెప్తే ఆమె రాసుకొని వీటిని టైప్ చేసి మా యొక్క స్కాన్ సైన్ ఏదైతే ఉంటుందో దాని మీద ఫిక్స్ చేసి పంపించడం జరిగింది. మా నోటీస్కి అయితే ఏంటంటే మొత్తం చూడలేదు మేము. తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమందికి పంపినామనంటే ఒక 2-3 పంపించినానంటే మళ్ళీ చూసిన తర్వాత అవన్నీ కరెక్షన్ చేసి మళ్ళీ ప్రెస్లో మళ్ళా చేసినాం. ప్లీజ్ ఇగ్నోర్ ద ఎర్లియర్ ప్రెస్ నోట్ అని మళ్ళీ పంపినాం. అయితే ఎవరు రిలీజ్ చేసినారో మరి ప్రెస్ వాళ్ళే దాన్ని బయటకి ఇది పంపినరా ఏందో మాకు తెలుస్తలేదు. కానీ కాకపోతే అది మేము చేసిన తప్పు కాదు, అది కావాలని చేసిన తప్పు కాదు. కానీ ఇటువంటి ఈ వైరల్ అవ్వడం మాత్రం మాకైతే మంచిగా అనిపిస్తలేదు. ఎందుకంటే ఏదో అది టైపిస్ట్ చేసినటువంటి మిస్టేక్ను పట్టుకొని అదేదో తప్పు అయినట్టు, ఏదో ఘోరం జరిగిపోయినట్టు చేయడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. తెలంగాణ వచ్చినప్పుడు డిమాండ్లు వేరు, రాకముందుకు తెలంగాణ వచ్చిన డిమాండ్స్, ఇంకా మీ అసోసియేషన్ రన్నింగ్ కావాలంటే మీ ఏం డిమాండ్స్ ఉన్నాయి, వాటి దృష్ట్యా ప్రభుత్వానికి ఎలా తీసుకెళ్తున్నారు? ముఖ్యంగా ఉద్యోగులకు ఏముంటాయంటే చిన్న కోరికలు ఉంటాయి. ఐఆర్ రావాలని, పిఆర్సీ రావాలని, సమయానికి డిఏ రావాలని, అట్లాగే అక్కడ ఆఫీసులలో పనిచేసేటప్పుడు మౌలిక వసతులు ఉండాలని, అటువంటి చిన్న డిమాండ్లు ఉంటాయి. చిన్న కోరికలు నెరవేరితే ఉద్యోగులు సంతృప్తి చెందుతారు. పెద్దగా ఉద్యోగులకు మాకు అది కావాలి ఇది కావాలి అనే గొంతెమ్మ కోరికలు కోరేవారు కాదు. ముఖ్యంగా గైడెడ్ అధికారులు అయితే ఇంకా ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీతో పనిచేస్తూ అట్లాగే తమ కోరికలను సాధించుకునేందుకు ఏ రకంగా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మనం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము పనిచేయడం జరుగుతుంది. మొత్తం మీద చూస్తే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఆర్సీ కానీ, ఐఆర్ కానీ, డిఏ కూడా చాలా ఎక్కువ బాగానే పెంచారన్నట్టు కూడా తెలుస్తుంది. మరి నిజమేనా ఈ విషయంలో మీరు సంతృప్తిగా ఉన్నారు? మొదటి పిఆర్సీ ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మేము అడగకముందే మేము 42% అడిగితే ముఖ్యమంత్రి గారు 43% మాకు పిఆర్సీ ప్రకటించి మాకు మంచి జీతాలు పెంచట్లో బాగా మాకు తోడ్పాటును అందించిండు. మేము కూడా బాగా సంతృప్తి చెందినాం. 43% అని అంటే మరి అది ఒక మంచి ఫిట్మెంట్. కాబట్టి అప్పుడు మేము కేసీఆర్ గారికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా చెప్పడం జరిగింది. తర్వాత మేము క్రమక్రమంగా ఆ
43% వల్ల మాకు పెరిగినటువంటి ఈ సంతోషంతో బాగా పనిచేయడం కూడా జరిగింది. ఇవాళ మీరు కూడా చూస్తున్నారు ఎన్ని పథకాలు మా వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు. ఇవాళ రాత్రి 9-10 గంటల వరకు కూడా ఆఫీసులలో ఉండి పనిచేయడం జరుగుతుంది. జనరల్గా అప్పట్లో ఉన్న పరిస్థితుల బట్టి కేసీఆర్ కూడా చాలా చెప్పడం జరిగింది. మీకు కడుపు నిండా భోజనం పెడుతున్నాం, ఇక చేయి తాడుపు అంటే లంచాలు తీసుకునేటటువంటి అంశాన్ని మీరు వదిలేయండి అంటే ఎవరైతే ఉన్నారో అన్నట్టు కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు లంచాలు తీసుకోకున్నటువంటి పరిస్థితి ఉందా? అంటే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీతాలు కూడా పెరగడం జరిగింది. జీతాలు పెరిగినతో పాటు మా పని ఒత్తిడి కూడా ఉంది. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు చేయవలసినటువంటి పని మేము ఒకలమే ఇప్పుడు చేస్తున్నాం. మరి ఈ ఒత్తిడిలో పని చేసుకుంటూ కూడా మేము ఎన్నో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసట్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాం. అయితే అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి, ఈ లంచాలని అటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. దాంతో ఉద్యోగుల మొత్తానికి దీన్ని ఆపాదించడం సరికాదు. అక్కడక్కడ ఇప్పుడు ఒక వ్యవస్థలో ఎంతో కొంతమంది ఉంటారు అట్లా. కాబట్టి ఉద్యోగులు అనగానే వీళ్ళు లంచానికి అలవాటు పడ్డారు అన్నటువంటి మాటలు సరికాదు. ఈ మధ్య మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, కానీ అది కరెక్ట్ కాదు. ఎంతో కొంతమంది ఉంటారు. ఉండడానికి ఒకవేళ అటువంటి ఏదైనా ఉంటే దాన్ని నిలువరించేందుకు, దానికి చెక్ పెట్టడానికి ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి. అయితే ఎప్పుడు చూసినా కూడా ఏసీబీ దాడులు జరిగినప్పుడు ఆఫీసర్స్ మీద కోట్లకు పడిగెత్తారని చెప్పుకోవడం కూడా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీకు కలత చెందిన అవకాశం అనిపిస్తుందా? యాక్చువల్గా ఏమవుతుందంటే అక్కడ ఒకరి మీద కంప్లైంట్ వచ్చినప్పుడు ఏసీబీ అధికారులు దాడి చేస్తారు. దాడి చేసినప్పుడు పట్టుకోవడం జరుగుతుంది. అయితే అక్కడ పట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈ కోట్ల రూపాయలని అదని ఇదని చెప్పడం జరుగుతుంది. మామూలుగా ఇవాళ రేపు ఏమున్నా చెప్పండి, ఇప్పుడు నా జీతం ₹1,00,000 ఉంది. సంవత్సరానికి 12 లక్షలు నాకు వస్తాయి. ఒక 50% సేవ్ చేసుకున్నా కానీ ఒక ₹6,00,000 నాకు సేవ్ చేసుకోవచ్చు నేను. కాబట్టి ₹6,00,000 సేవ్ చేసుకున్నాం అనుకో, 10 ఏళ్ళు చేసుకుంటే ₹60,00,000 అవుతాయి. అట్లానే ఎవడో ఇల్లు కట్టుకున్నంత మాత్రం అట్లా అని ఏమంటారని అంటే అది బాగా కోట్ల రూపాయలని చెప్పడం జరుగుతుంది. కొంచెం మీడియా వక్రీకరణ కూడా ఉంటుంది కాబట్టి అట్లా అనుకుంటారు. కానీ సామాన్యంగా అంత మరీ ఎక్కువ మాత్రం అవినీతి అనేది లేదు. అయితే ఇప్పుడు చూసినట్టయితే మొన్న తహసీల్దార్ పైన, విజయారెడ్డి పైన రైతు పెట్రోల్ బంక్ కూడా పోసి చంపడం కూడా జరిగింది, చూసే ఉంటా. తను కూడా చనిపోయాడు. మరి ఆ సురేష్ మానసిక కండిషన్ ఎట్లుందో నాకు తెలియదు. ముఖ్యంగా ఒక అధికారిని తన విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఇలాంటి ఆఫీసులో వచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టడం అనేది అమానుషమైన చర్య. దాన్ని తీవ్రంగా మేము ఖండించడం జరిగింది. అట్లాగే యావత్ ఉద్యోగ లోకం కూడా ఖండించడం జరిగింది. ఇప్పుడు ఆ సురేష్ అనే వ్యక్తికి మరి ఏం అన్యాయం జరిగింది, ఆ అన్యాయం జరిగితే ఒకవేళ తహసీల్దార్ చేయకుంటే పైన ఆర్డీఓ ఉంటాడు, ఆర్డీఓ చేయకపోతే జాయింట్ కలెక్టర్ ఉంటాడు, కలెక్టర్ ఉంటాడు, ఇంకా చాలా ఫోరమ్స్ ఉంటాయి అప్పీల్ చేసుకోవడానికి. కాబట్టి అట్లా చేయాలి, అక్కడ కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేస్తే ఆమెను తప్పిస్తారు. ఒకవేళ నిజంగానే ఈయన కంప్లైంట్ ఇస్తే అది నిజంగానే ప్రూవ్ అయితే ఆమెను అక్కడ నుంచి తప్పిస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు, లేకుంటే ఇంకో ప్లేస్కి వేస్తారు. కాబట్టి ఎవరైనా కానీ తమకు అన్యాయం జరిగింది ఈ అధికారుల వల్ల అనుకుంటే వాళ్ళు ఏ ఫోరంకు పోవాలనుకుంటారో ఆ ఫోరంకు పోయి అప్పీల్ చేసుకోవాలి తప్ప ఇటువంటి అమానుష సంఘటనలు చేయడం సరికాదని. ఈ ఘటన తర్వాత చాలా కూడా వైరల్ అవుతున్న విషయాలు ఏంటంటే బాగా లంచాలు తీసుకుంటున్నారు, బాగా సంపాదిస్తున్నారు, కోట్లకు పడిగెత్తారు అన్నట్టుగా కూడా అట్లా ఇబ్బంది పెట్టడం వల్ల జరిగిందని అక్కడ ఒక సోషల్ మీడియాలో జరుగుతుంది. అంటే దాంతో మేమైతే ఏకీభవించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యవస్థలో అక్కడక్కడ కొన్ని జరుగుతుండొచ్చు. అంత మాత్రాన మొత్తం ఆ ఉద్యోగ వర్గానికి దీన్ని ఆపాదించడం సరికాదు. కేసీఆర్ కూడా ఈ ఏదైతే రెవెన్యూ శాఖను ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి, అక్కడ అవినీతి జరుగుతుందన్నట్టు కూడా ఒక ఇంటి ఇచ్చారని కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా శాఖలు కానీ ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలనుకుంటే సిస్టంలోనే ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలని అనుకోవడం చాలా మంచి పని. ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతే నేను సిస్టమ్ ద్వారానే ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజలకు మేలు చేస్తానంటే అటువంటి ఏదైతే ఉన్నదో అటువంటి చట్టాన్ని తీసుకొస్తే, అటువంటి చట్టంలో మార్పులు తీసుకొస్తే మేము స్వాగతిస్తాం. దాని మీద అయితే ఇక రెండోది పోతే ఇప్పటికే 33 రోజులు 34 రోజు ఆర్టీసీ వాళ్ళ సమ్మె మీరు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. మరి ఇంకా ప్రజలు కూడా ఇంకా చాలా ఇబ్బందులు పడుతున్నట్టు అనిపిస్తుంది. ఈ కష్టపడిన ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? అంటే త్వరలోనే దానికి ముగింపు వచ్చే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కానీ ఇటు తర్వాత మన యూనియన్ లీడర్లు కానీ వాళ్ళు పరిష్కరించుకోవాలి, వాళ్ళు చర్చల ద్వారా పరిష్కరించుకొని దాన్ని ముగింపు పలకాలి, ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మేము కూడా ఉన్నాం. అయితే ఏదైతే సమ్మె చేసిన రోజునే మీరు కేసీఆర్ గారిని కలవటం అది చాలా విమర్శన పూర్వకంగా జరిగింది. దాని మీద మీ స్పందన ఎలా ఉంటుంది? యాక్చువల్గా కేసీఆర్ గారు
మేము ఎన్నడో మా మా యొక్క డిమాండ్లు ఉన్నాయి, మా యొక్క విజ్ఞప్తులు ఉన్నాయి. వీటి గురించి మేము కేసీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి మేము చెప్పడం జరిగింది. ఆ టైంలోనే ఇది పిలవడం జరిగింది. పిలవడం జరిగితే ఏముంది, మా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పడం జరిగింది. మాకు ఐఆర్ రావాలి, పిఆర్సీ రావాలి, అట్లాగే ఏజ్ ఎన్హాన్స్మెంట్ ఉంది, అవన్నీ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము మా ముఖ్యమంత్రి గారిని కలవడంలో తప్పేముంది. మేము ప్రభుత్వం దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగులము, ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోతాం కదా సమస్యలు ఏమన్నా ఉంటే. ఇప్పుడు 30 రోజుల నుంచి వీళ్ళ సమస్య ఉన్నది, అప్పటి నుంచి మేము పోతలేము. ఎందుకు పోతలేమంటే మా డిలే అయిపోయినాయి 30 రోజులు, మళ్ళీ ఇంకోసారి ఎలక్షన్లు అయితే. ఇట్లా ఎన్ని రోజులు అంటే ఇవన్నీ మేము నివేదించాలి కదా. ఎవరు ఇప్పుడు అన్నం అడగని అన్నం ఎవరు అమ్మాయినా పెట్టదు. అట్లనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము చెప్పుకోవాలి, పోయి చెప్పుకుంటే అరే మా సమస్యలు ఇవి ఉన్నాయి అని చెప్పుకుంటే, అరే ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఇంత శాతం అవుతుంది, ఇన్ని చేస్తాం అనేటువంటి చెప్పడం జరుగుతుంది. దానికోసమే పోయినాం తప్ప కానీ ఏదో ఇది ఆర్టీసీ కోసం పోయినాం అనేది విపరీతమైనటువంటి ఆలోచనల దూరంతో చాలామంది దీన్ని సోషల్ మీడియాలో వక్రీకరించడం జరిగింది. కానీ అట్లాంటిది ఏం లేదు. మేము కూడా ఆర్టీసీ వాళ్ళ ఏదైతే స్ట్రైక్ ఉందో అది తొందరగా అయిపోవాలని చూస్తున్నాం. అట్లాగే ఆర్టీసీ వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే ఒకవేళ మాకు అవకాశం వస్తే ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆర్టీసీ వాళ్ళ సమస్యలను కూడా మేము తీసుకుపోతున్నాం. అయితే ఈ మధ్యకాలంలో కూడా చూస్తున్న ఎక్కువ ఎవరైతే పై స్థాయి వాళ్ళ ప్రెజర్ వల్ల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఆ ప్రెజర్ ఎక్కువ ఇవ్వడం వల్ల పని ఒత్తిడాన్ని ఇలాంటి. ఇప్పుడు మేము కూడా ఏమంటున్నామంటే మా గెజిటెడ్ ఆఫీసర్స్ తరపున ఏమనంటే పని ఒత్తిడి ఉంటుంది. గవర్నమెంట్లో అంత ఈజీ లేదు. మీరు చాలామంది ఏమనుకుంటారంటే గవర్నమెంట్కి రావాలని అంటే గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఇక బిందాస్ ఉంటుంది, ఏం పని ఉండదు అని అనుకునేటువంటి వాళ్ళకు కరెక్ట్ కాదు. గవర్నమెంట్లో పని ఒత్తిడి ఉంటుంది, ప్రజలకు సేవ చేయాలి. ఏదో 5 గంటలకు వస్తామంటే కలవది, 5 గంటలకు వచ్చి 10:30కు వచ్చి 5 గంటలకే పోతామని అంటే కలవదు. ఎందుకంటే రాత్రి 9 గంటల వరకు కూడా పని చేయవలసిన పరిస్థితి ఉంటుంది. చేయాలి కూడా, ప్రజలకు సేవ చేయాలి. మనం ప్రజాసేవ చేసేందుకే ఈ దాంట్లోకి వచ్చినాం. లేకుంటే ప్రైవేట్లోకి పోతే ఇవాళ అంతా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ప్రైవేట్లోకి పోతే 50,000 జీతం ఇస్తారు. మరి ఎందుకు వచ్చింది? ఎందుకనంటే ప్రజలకు సేవ చేసేటువంటి తపన ఉన్నోళ్ళే ఇళ్ళకి రావాలి. అట్లనే ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ప్రజలకు మనం ఏం చేయగలుగుతాం, మా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎంతవరకు ఉన్నాయి, వీటిని ఏ రకంగా మనం తీసుకుపోవస్తాం అన్నటువంటి దృష్టితోటి ఉండాలి. ప్రభుత్వం కూడా ఏంటంటే ఇటువంటి వాళ్ళకు ముందు ట్రైనింగ్ ఇవ్వాలి, మానసికంగా వాళ్ళని సిద్ధం చేయవలసిన అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. చిన్న చిన్న కారణాలకే ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ ఉన్న స్థానిక నాయకుల చెప్తే వినకపోతేనో లేకపోతే ఏమైనా జరిగినప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు ఒక గెజిటెడ్ ఆఫీసర్గా ఎలాంటి ఈ సమస్యను ఎలా పరిష్కరించే సామాన్యంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణలో వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇటువంటి రాజకీయ ఒత్తిళ్లకు ట్రాన్స్ఫర్లు జరగడం అనేది నేను చూడలేదు. రేర్ కేసు, అట్లా జరగవు నాకు తెలిసి. దాని మీద ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీ అయిన తర్వాతనే ఒకవేళ ఆ అధికారి మీద కానీ లేకపోతే ఆ ఉద్యోగి మీద కానీ ఏదైనా ఫాల్ట్ ఫైండ్ అవుట్ అయితేనే ట్రాన్స్ఫర్ చేస్తారు తప్ప సామాన్యంగా రాజకీయ నాయకుల ఒత్తిడి ఈ గవర్నమెంట్లో లేదని నేను అనుకుంటున్నాను. అడవి శాఖ కూడా ఈ మధ్యలో చూస్తున్నాం మనం. అట్లా ఆదివాసులకు ఇట్లా గొడవలు జరగడం, కొట్లాడుకోవటం కూడా. మరి ఆఫీసర్స్ రక్షణ లేదన్నట్టు వాళ్ళు వాపోతున్నారు. అయితే కొన్ని సందర్భాలలో ఏమంటే అక్కడ మాస్ జమ అయినప్పుడు ఒక్కరు ఎవరన్నా టెంప్ట్ అయ్యి ఏదైనా చేస్తే అది అక్కడ మాస్ హిస్టీరియాలాగా ఒక ఇది పనిచేస్తుంది అన్నమాట. అట్లా పనిచేసినప్పుడు ఏమవుతుందంటే మిగతా అందరూ తిరగబడతారు. ఒక్కడు ఎవడన్నా ఏదన్నా ఇది చేస్తే మిగతా అందరూ తిరగబడే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితులల్లో రక్షణతోటే పోవాలి. గవర్నమెంట్ కూడా వాళ్ళకి రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పటివరకు మీ డిమాండ్లు నెరవేరినట్టేనా? మా డిమాండ్లు ఇంకున్నాయి. 60 ఏళ్ళు కావాలి రిటైర్మెంట్ వయసు, అలాగే మాకు పిఆర్సీ రావాల్సిన అవసరం ఉన్నది. ఇవి నెరవేరవలసిన అవసరం ఉన్నది. మేము 18 డిమాండ్లతోటి ముఖ్యమంత్రి గారిని అలాగే సిఎస్ గారిని కూడా కలవడం జరిగింది. వీటిని మేము సాధించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమాచారాన్ని, మీ విలువైన మీ ఎన్జిఓ సంబంధించినటువంటి విషయాలన్నీ చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఇదండి మరి తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఏ సత్యనారాయణ గారు చెప్పినటువంటి విషయాలు. చూస్తున్న విత్ న్యూస్ కెమెరామ్యాన్ నవీన్తో మిస్ విలేజ్ దండు.